ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథమెటిక్స్ ఏరియా అండ్ పెరిమీటర్ లో 11 నుంచి మనం 17 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తాము. అంతకుముందు మనం చెప్పిన కాన్సెప్ట్ ఒకసారి చూసుకొని మిగతా 2 వీడియోలు కూడా పార్ట్ 1 పార్ట్ 2 2 వీడియోలు చేశాను. ఆ వీడియోలు కూడా చూడండి. లాస్ట్ ఈ వీడియో మీరు ట్యూషన్ అవసరం లేకుండా చాలా సులభంగా చాలా నిదానంగా స్లోగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఓకే, మొదటిసారి మన వీడియో చూసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ మీద నొక్కినట్లయితే నేను చేసిన వీడియో వెంటనే మీకు వస్తుంది, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 2 సెంటీమీటర్స్ అంటే 2 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తము ఈజ్ లెఫ్ట్ ఉంది. కట్అవుట్ కత్తిరించి వేయబడింది. ఎక్కడి నుంచి కత్తిరించి వేయబడింది చూడండి. ముందు ఫ్రమ్ ఉందంటే ఈ ఫిగర్ నుంచి స్క్వేర్ పీస్ ఆఫ్ an అల్యూమినియం షీట్ ఆఫ్ సైడ్ 6 సెంటీమీటర్స్. ఇక్కడ అల్యూమినియం షీటు ఏ షేప్ లో ఉందా అంటే స్క్వేర్ షేప్ లో ఉంది, అంటే చతురస్రాకారం షేప్ లో ఉంది. సైడ్ కూడా ఇవ్వడం జరిగింది, అంటే 6 సెంటీమీటర్ల భుజముగా గల 6 సెంటీమీటర్లు భుజముగా గల చతురస్రాకారం అల్యూమినియం షీట్ నుంచి 2 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల వృత్తమును కత్తరించి వేయబడినది. స్క్వేర్ షేప్ లో ఉండే అల్యూమినియం షీట్ నుంచి సర్క్యులర్ షేప్ లో ఉండే ఒక సర్కిల్ ని 2 సెంటీమీటర్స్ రేడియస్ ఉండే ఫిగర్ ని కట్ చేయడం జరిగింది. సో ఈ రిమైనింగ్ పార్ట్ ఎంత చూడండి, రిమైనింగ్ పార్ట్ ఏరియా ఎంత చూడండి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ లెఫ్ట్ ఓవర్ అల్యూమినియం షీట్? లెఫ్ట్ ఓవర్ అల్యూమినియం షీట్ అంటే మిగిలిన అల్యూమినియం షీట్ యొక్క వైశాల్యము ఎంత? చాలా సులభము. ఈ యొక్క అల్యూమినియం షీట్ ఏ షేప్ లో ఉంది? స్క్వేర్ షేప్ లో ఉంది. సో స్క్వేర్ షేప్ లో ఉంది కాబట్టి దాని ఫార్ములా ఏంటి? ఏరియాకి సైడ్ ఇంటూ సైడ్. సైడ్ ఇంటూ సైడ్ ఎంత? 36. 6 ఇంటూ 6 36. అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 36 సెంటీమీటర్ స్క్వేర్. సో 36 సెంటీమీటర్స్. నెక్స్ట్, ఈ యొక్క సర్కిల్ యొక్క ఏరియా మనము సబ్ట్రాక్షన్ చేయాలి. సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? 5r స్క్వేర్. r ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 సెంటీమీటర్స్. పై ఏం తీసుకోవాలి? టేక్ పై 3.14 ఇంటూ 2 స్క్వేర్, అంటే r బదులు నేను 2 పెడుతున్నా. సో 2 స్క్వేర్. సో 3.14 ఇంటూ 4. 4 4 జా 16, 1 4 1 జా 4, 4 1 జా 4 ప్లస్ 1 5, 4 3 జా 12, 12.56. సో 12.56 మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. 4 ఇక్కడ గమనించండి, 5 9 10, 23.44 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ చూడండి, 23.44 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఇది ఏ షేప్ లో ఉంది? స్క్వేర్ షేప్ లో ఉంది. స్క్వేర్ షేప్ లో ఉన్న అల్యూమినియం షీట్ లో నుంచి సర్కిల్ 2 సెంటీమీటర్స్ రేడియస్ గా కలిగిన సర్కిల్ యొక్క ఏరియా మనం సబ్ట్రాక్షన్ చేసినట్లయితే రిమైనింగ్ ఏరియా లెఫ్ట్ ఓవర్ ఏరియా వచ్చేస్తుంది. సో స్టెప్స్ నెక్స్ట్ చెప్తాను. స్టెప్స్ చూడండి. ఏ స్క్వేర్ పీస్ ఆఫ్ ఎన్ అల్యూమినియం షీట్ ఆఫ్ సైడ్ 6 సెంటీమీటర్స్. ఈ షీట్ సైడ్ వచ్చేసి 6 సెంటీమీటర్స్. ఓకే, రైట్. నెక్స్ట్, ఏరియా ఆఫ్ షీట్. ఈ షీట్ వచ్చేసి ఏరియా వచ్చేసి స్క్వేర్ షేప్ లో ఉంది కాబట్టి సైడ్ ఇంటూ సైడ్. సైడ్ అంతా 6 సెంటీమీటర్స్. 6 ఇంటూ 6 36 సెంటీమీటర్ స్క్వేర్. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ 2 సెంటీమీటర్స్. ఏరియా ఆఫ్ ది సర్కిల్ 5r స్క్వేర్. పై వాల్యూ 3.14 ఇంటూ r స్క్వేర్, అంటే r వాల్యూ వచ్చేసి 2. ఇక్కడ 2 రాసి పెట్టుకున్నాం. 2 కాబట్టి ఇక్కడ కూడా మనం 2 రాసి పెట్టుకున్నాం. 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4. 4 4 జా 16, 1 4 1 జా 4, 1 5, 3 4 3 జా 12, రైట్. 12.56. ఓకే, ఇప్పుడు మనకు అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద లెఫ్ట్ ఓవర్ అల్యూమినియం షీట్? ద ఏరియా ఆఫ్ లెఫ్ట్ ఓవర్ అల్యూమినియం షీట్ ఈజ్ ఈక్వల్ ఈ మొత్తం సర్కిల్ స్క్వేర్ షేప్ లో ఉన్న అల్యూమినియం షీట్ ఏరియాలో గుండా సర్కిల్ ఏరియా మనం సబ్ట్రాక్షన్ చేసాం.
సో తీసివేసినప్పుడు ఆల్రెడీ ఒకసారి చెప్పాం, మళ్ళీ ఒకసారి చూడండి. ఒకసారి ఇక్కడ అన్లైక్ ఫ్రాక్షన్స్, లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 2 zeros, ఇక్కడ 2 zeros పెట్టుకున్నాము. 12.56. సో 9, 10లో 6 పోతే 4, 9లో 5 పోతే 4, 5లో 3, 2 పోతే 3, 23.44 centimeters square. That's all. 12th problem. The circumference of a circle is 31.4 centimeter. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఇవ్వడం జరిగింది. సో ఈ సర్కిల్ వచ్చేసి ఈ లెంత్ వచ్చేసి 31.4 సెంటీమీటర్స్. అంటే స్టెప్స్ రాస్తున్నాయి, చాలా చిన్న లెక్క కాబట్టి స్పీడ్గా చేద్దాం ఒకసారి. జికోడ్ 31.4 సెంటీమీటర్స్. సో మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద రేడియస్. ఫస్ట్ రేడియస్ కనుక్కోవాలి, ఆ తర్వాత ఫైండ్ ద ఏరియా ఆఫ్ సర్కిల్. అంటే రెండు కూడా జరిగింది, రేడియస్ కనుక్కోవాలి, సర్కిల్ కనుక్కోవాలి. సో ఇక్కడ నేను రేడియస్ ని R అనుకుంటున్నా. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ రేడియస్ R అయినప్పుడు 2πr. 2πr is equal to 31.4. ఓకే, రైట్. సో పై వాల్యూ, వాట్ ఈస్ ద పై వాల్యూ? పై వాల్యూ ఇస్ 3.14. R మనకు తెలియదు. సో 31.4. ఓకే, రైట్. సో R ఈజ్ ఈక్వల్, ఇక్కడ R ని రెండు కూడా క్వాంటిటీస్ 2 కానీ 3.14 కానీ మల్టిప్లై చేస్తున్నాయి. సో మల్టిప్లై చేసేటప్పుడు మనం ఏం చేయాలి? ఇటు సైడ్ డివిజన్ చేయాలి. 31.4 డివైడెడ్ బై 2 ఇంటూ, ఇక్కడ మనం R కనుక్కోవాలి. సో R అంటే ఇటు రాసుకున్నాం, అంటే ఇటు మల్టిప్లై చేసి ఇటు డివిజన్ అవుతాయి. సో నెక్స్ట్ మనం ఒకసారి చూసుకోండి, చాలా సింపుల్ గా చేద్దాము. అంటే ఇక్కడ ఒక నెంబర్ ముందుకు వెళ్తుంది అంటే 10తో మల్టిప్లై చేసాం అంటే 3.14 1 జా, 3.14 10 జా. సో 2 1 జా, 2 5 జా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ రేడియస్. సో ఏరియా ఆఫ్ ది సర్కిల్, ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే πr². పై వాల్యూ, వాట్ ఈస్ ద పై వాల్యూ? 3.14 ఇంటూ 5². దట్ ఈస్ ఈక్వల్ టు 3.14 ఇంటూ 25. సో 25 టేబుల్, 25 4 జా 100. సో 25 1 జా 25, 10 35, 25 3 జా 75, 3 78. సో 78.50 సెంటీమీటర్ స్క్వేర్. సో చాలా సింపుల్ గా అయిపోతుంది, జాగ్రత్తగా చేసుకోండి. ఏ సర్క్యులర్ ఫ్లవర్ బెడ్ అంటే వృత్తాకార పూల తోట. ఈ సరౌండెడ్ బై ఏ పాత్ 4 మీటర్ వైడ్. ఈ సర్క్యులర్ పూల తోట, వృత్తాకార పూల తోట చుట్టూ మనకి 4 మీటర్స్ యొక్క వైడ్ లో ఏం పాత్ ఉంది, 4 మీటర్స్. ఎక్కడైనా సరే 4 మీటర్స్ ఉంటుంది. ఓకే, ద డయామీటర్ ఆఫ్ ది ఫ్లవర్ బెడ్. సో ఆ యొక్క వృత్తాకార పూల తోట యొక్క మనకి డయామీటర్ వచ్చేసి 66 మీటర్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ నుంచి రేడియస్ ఎంత ఉంటుంది? 33 మీటర్స్ ఆఫ్ ఉంటుంది. ఓకే, రేడియస్. సో అవుటర్ సైడ్ రేడియస్ అంటే ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి 33 + 4 37 మీటర్స్ ఉంటుంది. ఓకే, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ పాత్? ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా, పాత్ ఏరియా ఎంత అని అడుగుతున్నారు. మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా సులభంగా చేయాలి అంటే మనము షార్ట్ కట్ ఉపయోగించాలి. ద ఏరియా ఆఫ్ దిస్ పాత్ ఇజ్ ఈక్వల్, సో పై ఇంటూ ఇక్కడ క్యాపిటల్ R అంటే అవుటర్ సర్కిల్ రేడియస్ 37 మీటర్స్, స్మాల్ r అంటే ఇన్నర్ సర్కిల్ రేడియస్ 33 మీటర్స్. సో పై R ప్లస్ R మైనస్ R. సో పై వాల్యూ 3.14, 37 ప్లస్ 33, 37 మైనస్ 33. దట్ ఈస్ ఈక్వల్, ఇక్కడ మనకి 70 వస్తుంది. ఇది 70 ఇంటూ దిస్ ఈజ్ ఏ 4, 37 మైనస్ 33 4.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 70తో మల్టిప్లై చేస్తున్నా. సో 0, 7 4 జా 28, 2 7 1 జా 72, 9 7 3 జా 21. సో 2 నెంబర్స్ పాయింట్ పెట్టుకొని ఇంటూ 4 రాసుకున్నాం. సో 4 0 0, 4 8 జా 32, 3 3, 4 9 జా 36, ఒక 3 39, 4 1 జా 4, ఒక 3 7, 4 2 జా 8. సో ఇక్కడ చూడండి 879.20 మీటర్ స్క్వేర్. దిస్ ఈజ్ ఏ షార్ట్ కట్. ఇది మీరు టెట్కమ్ డిఎస్సి కూడా ఉపయోగించండి. 10th క్లాస్ మన 7th క్లాస్ పిల్లలు కూడా సులభంగా ఇలాగే చేయడం నేర్చుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాబ్లం ఇలా కాకుండా ఇందాక మనం చెప్పిన ప్రాబ్లం చాలా షార్ట్ కట్, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. కాకపోతే మీ 7th క్లాస్ స్టాండర్డ్లో ఈ విధంగా మీ టెక్స్ట్ బుక్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా స్టెప్స్ చెప్తున్నాను. ద డయామీటర్ ఆఫ్ ద ఫ్లవర్ బెడ్ ఈజ్ ఈక్వల్ టు 66 మీటర్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో రేడియస్ అనుకున్నాను 33 మీటర్స్, హాఫ్ కాబట్టి 66/2 అంటే 66/2 డయామీటర్ హాఫ్ ఉంటుంది కాబట్టి 33 మీటర్స్ రాశాను. ఓకే, ఏరియా ఆఫ్ ది ఫ్లవర్ బెడ్ సో πr². పై వాల్యూ వచ్చేసి ఆల్రెడీ 3.14 ఇంటూ 33 స్క్వేర్. సో 33 స్క్వేర్ అంటే మనం సింపుల్ గా కూడా చేయండి మీరు. 33 ఇంటూ 33 మల్టిప్లై చేస్తే మీకు సో 9999. సో 1089. సో 1089 ని మనము మల్టిప్లై చేద్దాం ఒకసారి. 1089 ఇంటూ 3.14. సో 14 మనం మల్టిప్లై చేస్తే 4 9 జా 36, 3 4 8 జా 32, ఒక 3 35. సో 4 1 జా 4. నెక్స్ట్ 1 టేబుల్ అంటే యాజ్ ఇట్ ఈజ్ గా రాసుకోండి. నెక్స్ట్ 3 టేబుల్ 3 9 జా 27, 2 3 8 జా 24 to 26. సో 3 1 జా 3. సో 6 4 8 8 16 19 1 11. ఓకే 4. సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ పెట్టారు. సో మనకి 3419.46 మీటర్ స్క్వేర్. ఓకే రైట్. నెక్స్ట్ ఇదే ప్రాబ్లం మళ్ళీ మనము ఇక్కడ చూడండి. ఇక్కడ అవుటర్ సర్కిల్లో ఉన్న ఇన్నర్ సర్కిల్ రేడియస్ అనుకున్నాము, అవుటర్ సర్కిల్ రేడియస్ అనుకున్నాము. సో రేడియస్ ఆఫ్ అవుటర్ సర్కిల్ అంటే రేడియస్ ఆఫ్ ఇన్నర్ సర్కిల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్లస్ విడ్త్ ఆఫ్ ద పాత్. ఓకే 33 ప్లస్ 4 37 అంటే ఇన్నర్ సర్కిల్ 33 ఉంది, పాత్ వచ్చేసి 4 విడ్త్ ఆఫ్ పాత్ వచ్చేసి 4 మీటర్స్ ఉంది. సో 33 మీటర్స్ ప్లస్ 4 మీటర్స్ 37 మీటర్స్. సో 37 స్క్వేర్ మల్టిప్లై చేద్దాం. సో మీకు 37 స్క్వేర్ ఒకసారి షార్ట్ కట్ చెప్తాను చూడండి ఒకసారి. మీకు లేకపోతే మీరు 37 into 37 మల్టిప్లై చేసుకోండి. ఒకసారి నేను షార్ట్ కట్ చెప్తాను. సో సింపుల్ గా ఇది బి అనుకుంటే ఏ స్క్వేర్ అంటే 49 ఉంటుంది, బి స్క్వేర్ 49 ఉంటుంది. సో ఈ ఇక్కడ నుంచి 2ab అంటున్నా అంటే 2 into 3 2 జా 6 6 7 జా 42. సో 42 రాశాను. ఇది వచ్చేసి ఏ స్క్వేర్ అంటే 9. సో మళ్ళీ చూడండి షార్ట్ కట్ చాలా సులభంగా ఉంటుంది. నేను దీన్ని ఏబి అనుకున్నాను, ఫస్ట్ బి స్క్వేర్ రాసుకున్నా అంటే 7 స్క్వేర్ 49. 2ab అంటున్నా అంటే 2తో మల్టిప్లై 2 3 జా 6 6 7 జా 42 రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఏ అనుకున్నా ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9. సో ఫస్ట్ ఈ 9 మనం ఫస్ట్ ఇక్కడ 9 రాశాను చూడండి ఒకసారి. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేశా 4 to 6. నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేశా 30. ఓకే రైట్. 1369 ఇంటూ 3.14. సో మల్టిప్లై చేద్దాం. 4తో మల్టిప్లై చేసేటప్పుడు మీరు జాగ్రత్త చూడండి. 4 9 జా 36, 3 4 6 జా 24 3 27 2 4 3 జా 12 ఒక 2 14 4 1 జా 4 1 5. నెక్స్ట్ ఇది కరెక్ట్గా ఇక్కడ చూడండి. 3 టేబుల్ 3 9 జా 27, 3 6 జా 18 ఒక 2 22 3 3 జా 9 9 2 11 1 3 1 జా 3 1 4. సో 6. నెక్స్ట్ 16
60 ఒకసారి మీరు గమనించండి 8 8 14 18 సో 9 2 సో పాయింట్ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకోండి 4298.66 మీటర్ స్క్వేర్. సో ఇక్కడికి ఏరియా ఆఫ్ దిస్ పాత్ రావాలంటే అవుటర్ సర్కిల్ ఏరియా మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా. అవుటర్ సర్కిల్ ఏరియా ఎంత 4298.66 మైనస్ ఓకే రైట్. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేయండి. 6లో 6 పోతే 0 ఓకే రైట్. 6లో 4 పోతే 2 ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి 8 ఉంది. 8లో 9 పోదు సో మనం 18లో 9 పోతే 9, 9లో 1 పోతే 7 ఓకే రైట్. 12లో 4 పోతే 8, ఇక్కడ 3 ఉంటుంది. సో మీకు అర్థం కాకపోతే ఒకదాని కింద ఒకటేసుకొని సబ్ట్రాక్షన్ చేసుకోండి. చూడండి ఇందాక మనం చెప్పిన ప్రాబ్లంకి ఈ ప్రాబ్లం ఒకసారి చూసుకోండి, సేమ్ డిటో ఉంటుంది, గమనించుకోండి. సో 879.20 మీటర్ స్క్వేర్. దట్స్ ఆల్. మీకు ఫస్ట్ చెప్పిన లెక్క చాలా సులభంగా ఉంటుంది. టెట్ వాళ్ళు కానీ మామూలు పిల్లలు కానీ చాలా సులభంగా చేయండి. మీకు ప్రాసెస్ కావాలంటే మాత్రమే ఈ లెక్క చేయండి, మిగతా ఎవరైనా ఆ లెక్క చేయొచ్చు. ప్రాబ్లం చదవండి, చాలా సులభంగా ఉంటుంది. సో ఏ సర్క్యులర్ ఫ్లవర్ గార్డెన్ అంటే గార్డెన్ అంటే తోట, ఫ్లవర్ అంటే పూల తోట. ఏ షేప్ లో ఉంది అంటే సర్క్యులర్ షేప్ లో ఉంది. సో వృత్తాకారంలో ఉండే పూల తోట ఏరియా వచ్చేసి ఎంత అంటే 314 మీటర్ స్క్వేర్. సో ఇక్కడ చూడండి దీని ఏరియా మొత్తము 314 మీటర్ స్క్వేర్. అయితే ఏ స్ప్రింక్లర్ అట్ ది సెంటర్ ఆఫ్ ది గార్డెన్, ఇక్కడ సెంటర్ దగ్గర ఏం చేశాను, సర్కిల్ అంటే ఇది సర్కిల్ షేప్ లో ఉంది కాబట్టి, సర్క్యులర్ షేప్ లో ఉంది కాబట్టి ఈ సెంటర్ దగ్గర ఒక స్ప్రింక్లర్ పెట్టడం జరిగింది. ఆ స్ప్రింక్లర్ ఏం చేస్తుంది అంటే నీళ్లు చిమ్మిస్తుంది పైకి. ఒకసారి స్ప్రింక్లర్ మీరు మామూలు తోటల్లో ఉంటాయి స్ప్రింక్లర్స్, చూసుకోండి. ఆ తోటలో ఉండే స్ప్రింక్లర్స్ నీళ్లు మనకి చిందించి దూరంగా ఎంత రేడియస్ దూరంలో ఉంటే అంత దూరంలో వాటర్ పడేస్తూ ఉంటుంది. సో దీని రేడియస్ వచ్చేసి 12 మీటర్స్. అంటే ఇక్కడ నుంచి 12 మీటర్స్ ఇక్కడ ఉండొచ్చా, లేకపోతే ఇక్కడ ఉండొచ్చా, లేకుంటే ఇక్కడ ఉండొచ్చా మనకు తెలియదు. సో మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా రండి. ఈ వాటర్ అనేది మనకి సెంటర్ పాయింట్ దగ్గర స్ప్రింక్లర్ పెట్టడం జరుగుతుంది. ఈ సెంటర్ పాయింట్ దగ్గర స్ప్రింక్లర్ పెట్టినప్పుడు ఆ కొట్టు వాళ్ళు మనకు అడుగుతాం ఎంత దూరం ఇది చిందించబడుతుంది అంటే, సపోజ్ 12 మీటర్స్ చిందిస్తుందయ్యా అని చెప్తారు అనుకోండి. సో 12 మీటర్స్ ఇక్కడ వరకు ఉన్నా కరెక్ట్ గా ఉన్నా మనకి ఈ తోట ఇస్తుంది. లేదు ఇంకా కూడా బయటికి వెళ్ళినా కూడా మనకి ఈ మన ఏరియా లోపలి అంటే ఈ చుట్టూ ఏరియా కవర్ చేస్తుంది. లేదు కొంచెం లోపలికి ఉందనుకో 12 అనేది, సో లోపల పూర్తి కవర్ చేయలేదు. సో విల్ ద స్ప్రింక్లర్ వాటర్, ఈ స్ప్రింక్లర్ అనే వాటర్ ఎంటైర్ ది గార్డెన్ కవర్ చేస్తుందా కవర్ చేయదా అనేది మన ఆలోచన. విల్ ద స్ప్రింక్లర్ వాటర్ ద ఎంటైర్ గార్డెన్, ఈ గార్డెన్ మొత్తం పడుతుందా పడలేదా. ఏం చాలా సులభమైన విషయము. దీని రేడియస్ ఈ సర్కిల్ అంటే సర్క్యులర్ షేప్ లో ఉండే ఫ్లవర్ గార్డెన్ యొక్క రేడియస్ అనుకుంటే ఆ రేడియస్ లో మన 12 మీటర్స్ గా ఉన్నట్లయితే 12 మీటర్స్ ఉంటే ఖచ్చితంగా అది మనకి నీరు అందుకుంటుంది. 12 మీటర్స్ కానీ 12 మీటర్స్ లోపు అయిన దీని రేడియస్ ఈ సర్క్యులర్ ఫ్లవర్ గార్డెన్ యొక్క రేడియస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ స్ప్రింక్లర్ మనకి ఎంటైర్ ద గార్డెన్ కవర్ చేస్తుంది, పూల తోట మొత్తం కవర్ చేస్తుంది. 12 మీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే అది కవర్ చేయదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లం చూద్దాము. సో ఏరియా ఆఫ్ సర్క్యులర్ ఫ్లవర్ గార్డెన్ 314 మీటర్స్ స్క్వేర్. సో ఇక్కడ మీకు సపోజ్ దీని రేడియస్ వచ్చేసి 6 అనుకున్నాం, మనకు తెలియదు కదా దాని రేడియస్ ఎంతో. సో రేడియస్ నేను 6 అనుకుంటున్నాను. సో ఫార్ములా వచ్చేసి సర్కిల్ షేప్ లో ఉంది కాబట్టి πr స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 314 మీటర్ స్క్వేర్. పై వాల్యూ, వాట్ ఇస్ ద పై వాల్యూ 3.14. r స్క్వేర్ ఇస్ ఈక్వల్, చూడండి
3.14 r square 314 r square is equal ఇక్కడ r square ను 3.14 మల్టిప్లై చేస్తుంది కదా, ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, చాలా సులభంగా చెప్పా. ఇటువంటి ఇంటీజర్ అనుకో, ఇంటీజర్ చేయాలి దీన్ని. సో ఎన్ని సున్నాలు ఉన్నాయి, 2 పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి వన్ పక్కన 2 zeros పెట్టడమే. సో దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 314/314 ఇక్కడ ఇంటూ 100 ఉంటుంది పైన. అంటే ఈ 3.14 ఇంటూ 100 అనుకో ఏమవుతుంది, 314 అవుతుంది. 314 1 జా 314 1 జా. సో r square is equal to 100. r is equal square root of 100. r is equal 10 meters. సో 10 meters అంటే ఎంత ఉంది, ఇది ఇక్కడికే 10 meters ఉంది. సో 12 meters అవుట్ సర్కిల్ కూడా కవర్ అవుతుంది. అంటే ఈ లోపల మొత్తం ఎంటైర్ ది గార్డెన్ మొత్తం స్ప్రింక్లర్ తో కవర్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఉంచేసరికి 314 ని డివైడెడ్ బై 3.14 రాశా. సో 314 డివైడెడ్ బై 314/100. సో 314 నేను డివైడెడ్ బై ఇంటూ గుర్తుగా మారిస్తే ఇది రెసిప్రోకల్ అవుతుంది. బై 100 అంటే చూడండి 100 బై చూడండి సార్ 314 1 జా 314 1 జా. సో దట్ ఈజ్ ఈక్వల్ 100 meters. 100 meters square. r square is equal 100 meters. 100 meter square అవుతుంది. r is equal square root of 100 అవుతుంది. సో r is equal 10. 3.14 once 3.14 into 100. సో 100 times 8 జరిగింది. లేదు ఇది ఒక ప్రాబ్లం, జాగ్రత్తగా చూసుకొని నేర్చుకోండి. స్టెప్స్ చేస్తాను చూడండి. ఈవెన్ దట్ స్ప్రింక్లర్ కెన్ కవర్ ద ఏరియా దట్ హ్యాస్ రేడియస్ 12 meters కవర్ చేయగలుగుతుంది ఇచ్చిన స్ప్రింక్లర్. సో ఇక్కడ ఏమవుతుంది, 12 meters గ్రేటర్ దాన్ 10 meters. సో దీని రేడియస్ వచ్చేసి 10 meters కాబట్టి ఇంకా 2 meters ఎక్స్ట్రా కూడా కవర్ చేయగలుగుతుంది. సో ద స్ప్రింక్లర్ విల్ వాటర్ ద ఎంటైర్ గార్డెన్. రైట్. ఫైండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద ఇన్నర్ అండ్ అవుటర్ సర్కిల్స్. ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ కనుక్కోవాలి, ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ కనుక్కోవాలి ఇచ్చిన ఫిగర్ పక్కన చిత్రంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సులభంగా చెప్పండి, అవుటర్ సర్కిల్ రేడియస్ ఎంత అంటే 19 meters. సో రేడియస్ ఆఫ్ outer circle. సో outer circle వచ్చేసి ఎంత అంటే 19 meters. సో circumference of the outer circle. సో circumference formula 2πr. 2 into 5 ఎంత, 5 వాల్యూ 3.14 ఇంటూ మన r వాల్యూ 19 meters. సో ఫస్ట్ నేను 2 తో మల్టిప్లై చేస్తున్నా. 2 4 జా 8, 2 1 జా 2, 2 3 జా 6 ఇంటూ 19. సో 19 టేబుల్ తో మల్టిప్లై చేస్తున్నా చూడండి. 19 8 జా 152. సో 19 2 జా 38. సో 53 3 5. 19 6 జా 114 5 1. సో 119. సో పాయింట్ 2 digits ఉన్నాయి కదా, 2 digits పెట్టాయి. సో దట్ ఈస్ 119.32 meters outer circle. సో ఇన్నర్ సర్కిల్ రేడియస్ కూడా కనుక్కుందాము. ఇక్కడ ఇది పాత్ అనమాట, పాత్ 10 meters. సో ఇందులో 10 meters తీసేస్తే ఇంకెంత ఉంటుంది, 9 meters ఉంటుంది. సో 9 meters. సో ఇన్నర్ సర్కిల్ రేడియస్ ఆఫ్ ఇన్నర్ సర్కిల్ ఎంత అంటే 9 meters. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ఇన్నర్ సర్కిల్ is equal to pi r. So 2 into pi value 3.14 into r value 9 meters. సో నేను 2 తోనే మల్టిప్లై చేస్తా ఫస్ట్.
2 4 ja 8, 2 1 ja 2, 2 3 ja 6. That's all into 9. 9 తో మల్టిప్లై చేస్తా చూడండి. 9 8 ja 72, 7. 9 2 ja 18, 18 7, 18 చూడండి ఒకసారి 25. 5 2 9 6 ja 14, 1 2 56. సో ఇక్కడ గమనించండి, పాయింట్ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 56.52 మీటర్స్. సో మనం కనుక్కోవాల్సింది సర్కంఫరెన్స్ ఆఫ్ ఇన్నర్ సర్కిల్ కనుక్కున్నాము, సర్కంఫరెన్స్ ఆఫ్ ద అవుటర్ సర్కిల్ కనుక్కున్నాము, రెండు వచ్చేసినాయి మనం ఇచ్చిన ఫిగర్ ప్రకారం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సర్కంఫరెన్స్ ఫార్ములా 2πr. సో అవుటర్ సర్కిల్ రేడియస్ ఏంటి? 19 meters. సో ఓవర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇన్నర్ సర్కిల్ ఏరియా? దిస్ ఈజ్ ఏ 10 meters పాత్. సో ఇక్కడ రిమైనింగ్ 19 మైనస్ ఈ యొక్క అంటే అవుటర్ సర్కిల్ రేడియస్ మైనస్ పాత్, విడ్త్ ఆఫ్ పాత్. సో 19 minus 10 అంటే 9 meters. సో 9 meters inner circle radius. That's all. How many times wheel of radius 28 centimeters? How many times? ఎన్నిసార్లు ఏది 28 సెంటీమీటర్ల వ్యాసార్థం గల చక్రము రొటేట్ అయితే 352 meters వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ మీటర్స్ ఉంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్, ఇది వీల్ అనుకోండి. వీల్ వచ్చేసి మనకు బస్సు కావచ్చు, లారీ కావచ్చు, లేకపోతే బైక్ కావచ్చు, ఏదైనా వీల్ లెక్కేసుకొని ఈ వీల్ వచ్చేసి ఇటువంటి వీల్ వచ్చేసి 28 centimeters అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కంఫరెన్స్ అనుకుందాం మనము. సర్కంఫరెన్స్ వచ్చేసి 2πr. సో 2 into π వాల్యూ 22/7. r వచ్చేసి 28, 7 1 ja 7 4 ja. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది 44 అంటే 22 2 ja 44, 44 4 ja చూడండి 4 4 ja 16, 4 4 ja 16, 1 7. సో 176 centimeters. సో ఇది సర్కంఫరెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మన చివరి దాకా వచ్చేది 176. సో ఒక్కసారి కంప్లీట్ రొటేషన్ చేసినట్టు వీలు 176 centimeters కంప్లీట్ అవుతుంది, డిస్టెన్స్ కవర్ చేస్తుంది. సో ఆ విధంగా ఎన్ని 176 సెంటీమీటర్స్ 352 meters లో ఉన్నాయి అనేది మన క్వశ్చన్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వీల్ రొటేటెడ్ అయితే అప్పుడు మనకి హౌ మెనీ టైమ్స్ ఎన్నిసార్లు రొటేట్ అయితే 352 meters వస్తున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 352 బై అంటే కవర్ చేయవలసిన డిస్టెన్స్ బై మనకు ఒక్కసారి వీల్ ఒక రొటేట్ చేస్తే కవర్ చేసే డిస్టెన్స్ డివిజన్ చేయాలి. సో మీరు జాగ్రత్తగా గమనించండి, మనం డివిజన్ చేయాలంటే ఖచ్చితంగా ఒకే రకమైన యూనిట్స్ ఉండాలి. ఇక్కడ సెంటీమీటర్స్, ఇక్కడ మీటర్స్ ఉన్నాయి. సో మనము మీటర్ ని సెంటీమీటర్ దగ్గర మారుతాము. 1 meter is equal to 100 centimeters. 100 centimeters. నేను మీటర్ బదులు ఏం చేయలేదు, 100 centimeters పెట్టా బై ఇప్పుడు చూడండి 176 సెంటీమీటర్ క్యాన్సిలేషన్ అంటే ఒకే యూనిట్స్ ఉన్నప్పుడు డివిజన్ చేయొచ్చు మనం. సో ఇక్కడ చూడండి 176 1 ja, 176 2 ja. చూడండి ఒకసారి కావాలంటే మీరు 2 6 ja 12, 2 7 ja 14, 1 5 50. ఓకే. 2 1 ja 2, 3 350 2 times. సో 200 times రొటేట్ చేసినట్లయితే ఈ యొక్క 352 meters ముందుకు వెళ్తుంది. రైట్. ఏది చాలా సులభంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఈ వీల్ రొటేట్ ఎన్నిసార్లు రొటేట్ అయితే అంత 352 meters వెళ్తుంది అని అడిగింది. సో దానికి మనం ఏం చేయాలి అంటే ముందు దీని యొక్క సర్కంఫరెన్స్ అనుకుంటే ఒక్కసారి రొటేట్ అయితే అంత దూరం డిస్టెన్స్ ట్రావెల్ చేయగలుగుతుంది. సో 176 centimeters. సో ఎంత దూరం మనం డిస్టెన్స్ కవర్ చేయాలంటున్నారు 352 meters. సో 352 meters బై ఒక్కసారి డిస్టెన్స్ కవర్ ఒక వీల్ ఒక రొటేట్ అయితే డిస్టెన్స్ కవర్ చేసి మనం డివిజన్ చేయాలి. సో డివిజన్ చేద్దాం అంటే ఈ రెండు కొట్టేయాలంటే ఒకే యూనిట్స్ ఉండాలి కాబట్టి ఈ విధంగా మనం కవర్ చేయడం జరిగింది. స్టెప్స్ రాద్దాం. రేడియస్ ఆఫ్ ద వీల్ రాశాను 28 centimeters. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ద వీల్ 2πr ఫార్ములా. సో 176 centimeters రాశాను.
ఇప్పుడు మనము డిస్టెన్స్ కవర్డ్ బై ద వీల్ ఇన్ వన్ రొటేషన్, ఒక రొటేషన్ పూర్తి చేసినట్లయితే వీల్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద వీల్. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ద వీల్ ఎంత? 176 సెంటీమీటర్స్. సో మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ వీల్ ఆఫ్ రేడియస్ 28 సెంటీమీటర్ మస్ట్ రొటేట్ టు go to 352 meters. Number of times the wheel must rotate to go 352 meters. So ఈ యొక్క డిస్టెన్స్ 352 meters బై ఒక డిస్టెన్స్ అంటే వన్ రొటేషన్ లో వీల్ కవర్ చేసే డిస్టెన్స్ 176 సెంటీమీటర్స్ డివిజన్ చేయాలి. సో ఇక్కడ మీటర్స్ ఉంది, ఇక్కడ సెంటీమీటర్స్ ఉంది. మీటర్స్ నేను సెంటీమీటర్స్ లాగా మార్చాను. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ 100 సెంటీమీటర్స్ బై 176. 176 1 జా, 176 2 జా, 200 టైమ్స్ వస్తుంది ఇక్కడ. సో 200 టైమ్స్ ఈ వీల్ రొటేట్ అవ్వాలి. సో దట్ ఈస్ ఆన్సర్. మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ సర్క్యులర్ క్లాక్. సర్క్యులర్ క్లాక్ అంటే వృత్తాకారంలో ఉండే ఒక వాల్ క్లాక్ మనం కానీ మామూలు క్లాక్ కానీ తీసుకోండి. తీసుకున్నాక దాని యొక్క 2 హ్యాండ్స్ ఉంటాయి మనకి. ఏమేమి ఉంటాయి అంటే మనకి ఖచ్చితంగా మినిట్ హ్యాండ్ ఉంటుంది, నెక్స్ట్ అవర్స్ హ్యాండ్ ఉంటుంది. ఇక్కడ 12 అనుకోండి, సపోజ్ 12, 3, 6, 9, 12. ఓకే, ఎంత సెంటీమీటర్లో, ఎన్ని సెంటీమీటర్లో ఉంటుంది? 15 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ జాగ్రత్త చూడండి. సర్క్యులర్ క్లాక్ వృత్తాకారంలో ఉండే క్లాక్ యొక్క మినిట్ హ్యాండ్స్ పొడవు 15 సెంటీమీటర్స్ లాంగ్. హౌ ఫార్ డస్ ద టిప్ ఆఫ్, ముళ్ళు అనమాట. ఈ ముళ్ళు ఇక్కడి నుంచి ఎంత దూరం, ఒక 1 hour లో ప్రయాణం చేస్తే ఎంత దూరం ప్రయాణించింది అడుగుతుండు. సో టిప్ ఆఫ్ ద మినిట్ హ్యాండ్. ఈ ముళ్ళు కొన ఇది చూడండి, ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఇలా వస్తుంది. ఇది వచ్చి 15 minutes, 30, 45, 60 minutes. అంటే 1 hour లో 60 minutes కదా. సో ఇక్కడికి వచ్చింది అంటే 1 సర్కంఫరెన్స్ కంప్లీట్ చేసింది. సో మనం ఏం కనుక్కోవాలి? దట్ ఈస్ సర్కంఫరెన్స్ కనుక్కోవాలి. సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి? 2πr. వాట్ ఈస్ ద పై వాల్యూ? 3.14 ఇంటూ 15. సో 4 జా 8, 2 1 జా 2, 2 3 జా 6 ఇంటూ 15. సో 15 టేబుల్తో మల్టిప్లై చేస్తా. 15 8 జా 120, 15 2 జా 30, ఒక 12 42, 4 6 జా 90, 94. సో పాయింట్ 2 నెంబర్స్ ఉన్నాయి. సో 94.2 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్స్ రాస్తాను చూసుకోండి. లెంత్ ఆఫ్ ద మినిట్ హ్యాండ్ సర్క్యులర్ క్లాక్ వచ్చేసి 15 సెంటీమీటర్, దట్ ఈస్ ఏ రేడియస్. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫుల్ రొటేషన్ దిగిందంటే సర్కంఫరెన్స్. సో సర్కంఫరెన్స్ మనం 2πr. సో ఇక్కడ చూడండి 15 2 జా 30 కూడా రాయొచ్చు, లేదంటే ఇక్కడ మీకు చెప్పినట్టే చూసుకోండి. సో 2 4 జా 2 1 జా 2 3 జా. సో ఇంటూ 15 టేబుల్ చూడండి ఒకసారి. 15 8 జా 120, 12, 15 2 జా 30, ఒక 12 42, 4, 15 6 జా 90, ఒక 4 94. సో 94.20 అంటే 94.2 సెంటీమీటర్స్. సో చూడండి ఇన్ 1 hour అంటే అనగా 60 minutes ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ద క్లాక్ కంప్లీట్ 1 రొటేషన్. ఇది 60 minutes కంప్లీట్ చేస్తుంది 1 రొటేషన్. సో 1 రొటేషన్ అంటే దట్ ఈస్ సర్కంఫరెన్స్ అని చెప్పాను. సో ద టిప్ ఆఫ్ ద మినిట్ హ్యాండ్ మూవ్స్ 94.2 సెంటీమీటర్స్ ఇన్ ఏ 1 hour. సో మనం ఏరియా అండ్ పెరిమీటర్ 7th క్లాస్ పూర్తిగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ట్యూషన్ కి సంబంధం లేకుండా మీకు ఖచ్చితంగా నేను చెప్పిన చాలా నీట్ గా నిదానంగా చెప్పాను. మీకు అవసరమైన వారికి ఖచ్చితంగా షేర్ చేయండి, వారికి మీరు ఉపయోగపడండి. థ్యాంక్ యూ ఫర్